తాటికలు దాగిండు సమిదనే వస్తుండడు కులుకాశర ఉరి బయట మైలమ్మది చెరువుంది. అరే ఊరికి పెదగవుడు ఎంకరెడ్డి పాటియలు కొడతాన్న ఆ పాటియలు చెంబట్టుగా వచ్చిన్నాడు. సాయన్నని చూసిండు రయ్యమంటాడు పాటియలు. ఎవర్రా నివ్వాను ఈ రాత్రి పోతుండవు దొంగ అదోరావా ఇంత రాత్రి పోతుండవు. పటేల ఆయన గుర్తులేదు, సాయన్న ఆయన గుర్తులేదు, ఇద్దరు బేటేరి. ఎవర్రా నివ్వాను ఈ రాత్రి పోతుండవు దొంగ అదోరావా ఇంత రాత్రి పోతావురా. గప్పుడిగా ఏమని గాతిస్తాడు సాయన్న, ఎక్కడుడ పింజారున ననబరు కారిస్తావురా. అరే ఉంటావా పోతావా తామంచర దీతూరా తూ భక్తు. మాతంగి వంశము గంగాధరి గోత్రము మాది గొల తుప్పలిగడు వాడై తెరబట్టాలి. వాడు మా దగ్గరి కురుకొచ్చి ఎంకరెడ్డి పాటియలు. తుప్పలిగా ఓ మాదిగి తుప్పలిగా కులుకాశర నాడిళ్లకు పెద్ద పులి వచ్చింది. రెండు మొట్లది బాయిస్తా ఎల్లమ్మది పంపిస్తా నాకుండ ఈ తుప్పలిగా 9 జొల్ల కమ్మెట్టు. అరే వండ్లాకెళ్ళి 2 జొల్లు నీకిస్తారా తుప్పలిగా. ఇద్దారి కొడుకుల పక్కల వడి పెట్టుకొని తాటికలు దాగిన్నడు పండిన్నడు తుపలయ్య. గప్పుడిగా ఏమని ఏమంటాదిగా నరసమ్మ, ఏమప్ప అసాయన్న భవిష్యంతలు చేస్తావు. ఇంటాకు రావప్ప అవన్ నంపిక దీనప్ప. ఉరి బయట వస్తుంటే పిండి అడ్డము వచ్చింది, నేనింటకు రానమ్మా ఓ తెలుగు నరసమ్మ. నన్ను బట్టి మనగాడు పోయి ఉల్లెన లేడా అని ఆ తేరలు తీసిండు లంజాసతికిచ్చిండు. వాడు పట్టామన్ సమ్మీద పడుకున్నాడు సాయన్న. పులిగురు కలిగి కొట్టుకుంటే అయ్యదర్థంగా పండండు ఎంకరెడ్డి పాటియలు గుడసాడున ఉన్నాడు. పన్నున్నరు దొంగలు 7 మందిగా దొంగలనే ఏసిరి కదా పండుగల సాయన్న. అరే ఏమి దొంగ అతానము చేసిన్నారు తమ్ముళ్ళు. ఈ గిన్నెలు గడగండ్రి ఆ గోడకే పోయండ్రి, ఆ గిన్నెలు గడగండ్రి ఈ గోడకే పోయండ్రి. యవ్వానికి ఉచ్చొచ్చిన ఆ గోడకే పోయండ్రి. చెప్పినట్టు పోయవర్రి 7 మందిగా దొంగలు. 4 రోజుల కల్లాను గోడానిగా మెత్తగాయ మశ్యమ్మని దల్చినట్టు బీడీలకి పడ్డాయి. ఏనికి 7 అడుగులు జరిగిండిగా సాయన్న పాలమురి జేలుని జాడిచ్చిగా తన్నుండు. పాలమురి జేలప్ప ముగ్గురు